హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను మా హస్బెండ్ ఇద్దరం స్కానింగ్ పర్పస్ కోసం నెల్లూరు వెళ్ళామని. ఈ కేఫ్ కాఫీ డే వచ్చేసి మేము ఫస్ట్ టైం మా మ్యారేజ్కి ముందు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఇక్కడే కలిసామండి. మా మ్యారేజ్ కోవిడ్ టైంలో జరిగింది. నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను, తను చిత్తూరులో అనమాట. చిత్తూరు నుంచి తను నెల్లూరుకి వచ్చాడు మీట్ అవ్వడానికి. ఇదే కేఫ్లో మేము లోపల కూర్చొని మాట్లాడుకున్నామండి. అలాగే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేము వచ్చేసి మళ్ళీ అగైన్ ఇదే కాఫీ డేకి వచ్చాము. ఆ రోజు వాంటెడ్గా అయితే రాలేదు. సో ఆ స్ట్రీట్లో ఏదో పని ఉండి వచ్చి అక్కడికి వెళ్ళాము. సో ఆ రోజు ఎగ్జాక్ట్గా మా 6th month యానివర్సరీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మా మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయ్యి 5th year ఈరోజు వచ్చాము. మా పాపని మాతో పాటు తీసుకురాలేదు కాబట్టి మళ్ళీ కేఫ్కి వచ్చాము, ఎందుకంటే కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. సో నెల్లూరుకి వెళ్ళినా తనని వదిలేసి వెళ్తే తను ఇంట్లో ఏం చేస్తుందో ఏం ఏడుస్తుందేమో అని అనుకున్నాము. తను చాలా హ్యాపీగా నానమ్మ దగ్గర పిల్లలతో ఆడుకుంటూ ఉన్నింది. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అలాగే తర్వాత 1 yearకి వచ్చినప్పుడు లోపలే కూర్చున్నాం. ఈరోజు ఎందుకో కొంచెం అనీజీగా అనిపించి నాకు బయటే బాగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని చెప్పి బయటే కూర్చున్నాము. ఇలాంటి మెమరీస్ కొంచెం రిమెంబర్ చేసుకోవడం బాగా రిఫ్రెష్నెస్ని ఇస్తుంది. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్రౌన్ కేక్ తప్ప ఇంకేమీ తినరా అని అనుకుంటున్నారా? తింటానండి, ఎక్కువ ఫ్రూట్సే తింటాను. బ్రౌన్ కేక్ అంటే ఇష్టం కాబట్టి సో ఇక్కడ కూడా బ్రౌన్ కేక్ ఆర్డర్ చేసాము. అలాగే మా ఆయనకి చిన్న సర్ప్రైజ్గా లిటిల్ హార్ట్స్ తీసుకున్నాను. ట్రాఫిక్ జామ్ అయినా పిడిచాను, తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ.